సంఘము ఎవరికి ప్రాధాన్యతనివ్వాలంటే సేవకునికి కాదు, ఎవరికి? వాక్యానికి. మా అయ్యగారు చెప్పిందే కరెక్ట్ అంటారు కానీ వాక్యం చెప్పింది కరెక్ట్ అనేవాళ్ళు ఉన్నారా? లేరు. మా అయ్యగారు చెప్పిందే బోధ, మా అయ్యగారు ఏది చెప్తాదే రైట్, మా అన్న ఏది చెప్తాదే రైట్ అనేవాళ్ళు ఉన్నారు కానీ ఎవరు లేరు? వాక్యము ఏది చెప్పితే అదే సత్యము అనేవాళ్ళు లేరు. కానీ అలా అనేవాళ్ళు ఎవరో తెలుసా? బెరయా సంఘం. పౌలు వచ్చి వాక్యం చెప్పినా మేము పౌలు వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వం. శీల వచ్చి వాక్యం చెప్పినా మేము శీల వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వం. మేము బైబిల్కే, వాక్యానికి ఏమిస్తాం? ప్రాధాన్యత ఇస్తాను. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? రోజట వాళ్ళు చెప్పి వెళ్ళగానే వాళ్ళు చెప్పిన బోధ అంటే పౌలు గారు చెప్పిన మెసేజ్, శీల చెప్పిన మెసేజ్ పక్కన పెట్టుకొని ఇటువైపు వాక్యాన్ని పెట్టుకొని ఈ రెండింటిని కలుపుతూ చూస్తున్నట. ఇలా చెప్పింది, పౌలు చెప్పింది ఈ వాక్యంలో ఉందా లేదా? పౌలు వాక్యంతో బైబిల్ని పోల్చట్లే. దేంతో పోలుస్తారు? వాక్యముతో పౌలు వాక్యాన్ని, వాక్యముతో శీల వాక్యాన్ని. కానీ ఈ రోజున అలా లేదు. మా పాస్టర్ ఏది చెప్తే అది రైట్, మా సేవకుడు ఏది చెప్తే అదే రైట్. మా సేవకుని కంటే గొప్పగా ఎవ్వరు చెప్పలేరు. ఈ రోజున చాలామంది కూడా సేవకులు